తెలంగాణలోనే ఇంత దట్టమైన అడవి ఉందా అని ఆశ్చర్యపోయేలా చేసే ప్రదేశం తిర్యాని ఫారెస్ట్. ఒకవైపు వేల సంవత్సరాల నాటి గుహలు, మరోవైపు గరిజనుల నమ్మకాలు, ఇంకోవైపు దట్టమైన అడవుల మధ్య నుంచి జాలువారే అందమైన జలపాతాలు. ప్రకృతి ప్రేమికులకు తిర్యాని అంటే ఒక చిన్న అడ్వెంచర్ ప్రపంచమే. అసలు ఈ అడవికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఈ అడవిలో దాగ ఉన్న చరిత్ర ఏంటి? తిర్యాని ఫారెస్ట్ గురించి చరిత్ర, ప్రకృతి, గరిజన సంస్కృతి కలిపి చెప్పాలంటే చాలా ఆసక్తికరమైన ప్రాంతం. ఇది ప్రస్తుత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, తెలంగాణలోని తిర్యాని మండలంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం. తిర్యాని అడవులు కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు. ఇక్కడ గోండ్, పర్ధాన్ వంటి ఆదివాసీ సమాజాలు తరతరాలుగా నివసిస్తూ అడవితో ముడిపడిన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలోని అర్జున లోడ్డి గుహలు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత కలిగినవి. స్థానిక గిరిజనుల నమ్మకాల ప్రకారం పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారని చెబుతారు. గుహల్లోని సహజ గుహలపై జరిగిన భౌగోళిక పరిశోధనల ప్రకారం అక్కడి నిర్మాణాలు వేల సంవత్సరాల పురాతన సహజ భౌగోళిక ప్రక్రియల ఫలితంగా ఏర్పడ్డాయని పరిశోధకులు భావిస్తున్నారు. జలపాతాల ప్రత్యేకత తిర్యాని అడవుల్లో గుండాల, చింతలమాదర, పెళ్లిగుండం వంటి జలపాతాలు ఉన్నాయి. వర్షాకాలంలో అడవి మొత్తం పచ్చగా మారడంతో ఈ జలపాతాలు మరింత అందంగా కనిపిస్తాయి. తిర్యాని అటవీ ప్రాంతం కవాల్ టైగర్ రిజర్వ్ పరిసరాలతో అనుసంధానమై ఉండటంతో వన్యప్రాణులకు కూడా ముఖ్యమైన ప్రాంతం. అటవీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అధికారిక పత్రాల్లో కూడా వన్యప్రాణుల సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని యానిమల్ అండర్పాసెస్, ఫెన్సింగ్ వం, మనం ఇప్పుడు వెళ్తున్న ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, వెదురు, పొదలు కనిపిస్తాయి. వర్షం పడిన తర్వాత మట్టి వాసన, చెట్లపై నీటి బిందువులు, పొగమంచు కలిసి అడవికి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని ఇస్తాయి. తిర్యాని అడవుల్లో ప్రకృతి అందంతో పాటు అనేక రకాల పక్షులు, చిన్న అడవి జీవులు కనిపించే అవకాశముంటుంది. అయితే మనం వాటిని ఇబ్బంది పెట్టకుండా దూరం నుంచి మాత్రమే గమనించాలి. ఈ అడవుల ప్రత్యేకత ఏంటంటే, వర్షం వచ్చినప్పుడు కొండ ప్రాంతాల నుంచి నీరు వాగులుగా ప్రవహిస్తూ కొన్ని ప్రాంతాల్లో జలపాతాలుగా మారుతుంది. అందుకే వర్షాకాలంలో తిర్యాని ప్రాంతానికి వచ్చేవారికి ప్రకృతి అందం మరో స్థాయిలో కనిపిస్తుంది. అడవిని ఎక్స్ప్లోర్ చేయడం అంటే కేవలం వీడియో తీయడం కాదు, ఇక్కడి ప్రకృతిని గౌరవించడం కూడా మన బాధ్యత. ఇక ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం ఫ్రెండ్స్. మా తిర్యాని ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చివరి వరకు మా వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్యూ.